పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నపర్తి గ్రామానికి సంబంధించిన 53/22 కేసులో ఇవాళ 23 సంవత్సరాల కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. మరియు తన వయసు రీత్యా కూడా 60 సంవత్సరాలు. ఇవాళ అఫెన్స్ చేసినప్పుడు 60 సంవత్సరాలు, ఇవాళ అతనికి 65 సంవత్సరాలుగా ఉన్నాయి. 10 సంవత్సరాల పాప మీద అగత్యానికి పాల్పడతాడు. తల్లిదండ్రులు వేరే ఊరి నుంచి మైగ్రేటెడ్ అయ్యి ఈ ఊళ్ళో బతుకు తెరువు కోసం వస్తారు. వాళ్ళ తల్లిగారి ఇంటికి వచ్చేసి వాళ్ళు ఇంటికాడ ఉంటారు, కూలినాలు చేసుకుంటూ వాళ్ళు కూలి పనుల నిమిత్తము వ్యవసాయ పనులకు వెళ్తారు, కూలి పనులకు వెళ్తారు. ఈ పిల్లలు స్కూల్కి పోయి వచ్చేసి ఇంటికాడ ఆడుతున్న క్రమంలో తను వచ్చేసి చిప్స్ ప్యాకెట్లు ఇవ్వకుండా ఇచ్చేసి ఆ పిల్లలని మానభంగం చేస్తున్న క్రమంలో విక్టిమ్ వాళ్ళ సిస్టరు తలుపు తెరుతుంటే రాకుంటే గట్టిగా కొట్టగానే బయటికి వెళ్ళిపోతాడు. ఇది విషయము మా అక్కనే వాళ్ళ పేరెంట్స్ రాగానే ఇట్లా మరి ఉషా తాత ఇట్లా చేసిండు అని చెప్తాడు. చెప్పిన క్రమంలో వీళ్ళు పోలీస్ స్టేషన్ పోతారు. పోలీస్ స్టేషన్ పోయేసి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తారు. దరఖాస్తు ఇచ్చిన క్రమంలో కేసు నమోదు చేసేసి ఛార్జ్షీట్ ఫైల్ దాఖలు చేయడం జరిగింది. మనము మొన్న 2 months బ్యాక్ ట్రయల్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రయల్ స్టార్ట్ చేసిన క్రమంలో మనం మెటీరియల్ ఎవిడెన్స్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏమేమి ఎగ్జామిన్ చేయాలో పర్ఫెక్ట్గా చేసుకున్నాము. ప్రాసిక్యూషన్కు ఉన్న ప్రతి మెటీరియల్ ఎవిడెన్స్ని మార్క్ చేయించుకొని ఆర్గ్యుమెంట్స్ చెప్పినాము. ఇవాళ కోర్టు వారు మా వాదనలకు ఏకీభవించేసి కోర్టు వారు మాకు బాధితులకు పక్షాన మంచి తీర్పునైతే వెల్లడించారు. నేరస్తునికి 23 సంవత్సరాల జైలు శిక్ష, 40,000 రూపాయల ఫైను మరియు 10 లక్షల రూపాయలు కంపెన్సేషన్ గవర్నమెంట్ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి పోక్సో కోర్టులో కన్విక్షన్ స్టార్ట్ అయినాయండి. ఫిబ్రవరి నుంచి ఇవాళ దాకా మనకు 16 కేసులలో కన్విక్షన్ చేసుకోవడం జరిగిందండి. ఈ కన్విక్షన్లన్నీ చూసైనా నేరస్తులకు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చిన్నపిల్లల మైనర్ల పట్ల ఒక ఆత్మీయత సోదరభావంతో మెదగాలని, వాళ్ళ పట్ల ఎలాంటి అగత్యాలకు పాల్పడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.